నరదిష్టికి రాళ్లు కూడా పగులుతాయనే సామెత మాదిరే కన్నీటి ఉసురుకి కోటలు కూడా బద్దలవుతాయి అనేలా టీడీపీ కన్నీటికి ఇటు ఏపీలో వైసీపీ అటు తెలంగాణలో బీఆర్ఎస్ కోటలు విచ్ఛిన్నమవుతున్నాయి. మామకు వెన్నుపోటు అంటూ దశాబ్దాల నుంచి చంద్రబాబు నాయుడు మీద రాజకీయాలు నడిపిన నాయకులు పార్టీలు ఇప్పుడు గొడ్డలి పోటు ఉరితాళ్లు అంటూ సొంత రక్త సంబంధీకుల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగానూ ఎదురీతతో కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీడీపీని పూర్తిగా సమాధి చేయడానికి బీఆర్ఎస్ వేయని ప్రణాళిక లేదు, చేయని అరాచకం లేదు. ఆంధ్రుల నాయకత్వం మనకవసరమా అంటూ తెలంగాణలో పురుడు పోసుకున్న టీడీపీ పునాదులు కదిపారు. టీడీపీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి అదే టీడీపీలో నాయకుడిగా ఎదిగి సొంత పార్టీ పెట్టుకుని టీడీపీతో పొత్తుకు ఒప్పుకొని చివరికి అదే టీడీపీ పార్టీ అధినేత ఆమోద ముద్ర లేకుండానే పార్టీ నాయకులను నయానో భయానో తన దారికి తెప్పించుకుని టీడీపీని తెరాసలో విలీనం చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణలో టీడీపీ లేదు, ఇక రాదు అనే విధంగా పసుపు జెండా రెక్కలు విరిచారు కేసీఆర్. గులాబీ కారుతో పసుపు సైకిల్ నామరూపాలు మాయం చేయాలని చూసిన కేసీఆర్ విధ్వంసానికి అనేక మంది తెలంగాణ టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు నిస్సహాయులుగా మిగిలి వారి ఆవేదనను మౌన రోదనగా మార్చుకున్నారు. వారందరి కన్నీటి ఉసిరే నేడు బీఆర్ఎస్ కి కవిత రూపంలో రిటర్న్ గిఫ్ట్ మాదిరి తిరిగొచ్చింది. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వచ్చిన ఒక్క ఛాన్స్ టీడీపీ పతనానికే, బాబు అంతానికే అన్నట్టుగా గత వైసీపీ అటు టీడీపీ పార్టీపై ఇటు పార్టీ అధినేత బాబుపై మానసికంగా రాజకీయంగా ఎన్ని ఎదురు దెబ్బలు కొట్టాలో అన్ని దెబ్బలు కొట్టేశారు. పార్టీ కార్యాలయాల మీద దాడుల నుంచి బాబు ప్రయాణించే బస్సుపై రాళ్ల దాడుల వరకు వైసీపీ విధ్వంసం కొనసాగింది. అలాగే పార్టీ ముఖ్య నాయకుల నుంచి పార్టీ అధినేత వరకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరూ జైలు జీవితం రుచి చూసిన వారే. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని చీకటి రోజులను, ఎప్పుడూ ఎదురవ్వని వ్యక్తిగత దాడులను చంద్రబాబు గత 5 ఏళ్లలో చూసేశారు. బాబు అరెస్టుతో టీడీపీని ఏపీలో కూడా పూర్తిగా భూస్థాపితం చేయాలన్న వైసీపీ ఆలోచనకు ఎంతో మంది తెలుగు తమ్ముళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆనాటి టీడీపీ కన్నీటి ఉసిరే ఈనాడు వైసీపీ దుస్థితి. బాబు అరెస్టుతో టీడీపీని చావు దెబ్బ కొట్టాం అనుకున్న వైసీపీకి చెల్లి షర్మిల రూపంలో కర్మఫలం ఎదురైంది. ఇలా టీడీపీని రాజకీయంగా పతనం చేయటానికి, మానసికంగా కుంగతీయటానికి ఒక్కటైనా వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు రెండూ ఒకేసారి పాతాళానికి పడ్డాయి. ఒకరు చెల్లితో పోరాడుతుంటే మరొకరు కూతురుపై కత్తి కట్టారు. బీఆర్ఎస్ ఉనికి కోసం అల్లాడుతుంటే వైసీపీ పట్టు నిలుపుకోవటానికి తాపత్రయం పడుతోంది. అయితే ఇక్కడ జగన్, కేసీఆర్ ఇద్దరి లక్ష్యం టీడీపీ పతనమే అన్నట్లుగా సాగితే ఈ రెండు పార్టీల అంతమే మా పంతం అన్నట్లుగా టీడీపీ సేన ముందడుగేసింది. ఒక్క వ్యక్తి అరెస్ట్, లక్షలాది మంది కన్నీటి ఉసురు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయటంతో పాటు వైసీపీ బీఆర్ఎస్ పార్టీల అధికార కోటలు బద్దలు కొట్టింది. ఆయా పార్టీల భవిష్యత్తుని తలకిందులు చేసింది.